శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం శుక్లపక్షములు హేమంత ఋతువు అష్టమి ఆదివారం డిసెంబర్ 28వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయమే శ్రీ ఆండాల్ అమ్మవారికి నవకలశ పూర్వకంగా పంచామృతాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భూదేవి అంశంగా జన్మించిన ఆండాల్ అమ్మవారికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు కుటుంబ సభ్యుల తరపున అర్చకులు చీర సారలను తిరుమాడ వీధుల్లో ఊరేగించి సమర్పించారు. స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అధ్యయనోత్సవ మండపంలో ఉభయ దేవేరులతో శ్రీవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి అధ్యాపకులు ఆళ్వార్ శ్రీ సూక్తిని విన్నవించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కొరకు ధన్వంతరి ఇష్టి యాగంను అర్చక స్వాములు వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. రాధారమణ గోవింద రాధారమణ గోవింద రాధారమణ గోవింద రాధారమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద లక్ష్మీ స్వాం ప్రార్థయామ్యహం ఏకామః సమర్థ్యతాం గోవింద గోవింద హరి 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 ఆచార్య సత్కృదాయాస్తు మంగళం వెంకటరమణ గోవింద గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.